మేడ్చల్లో దారుణ ఘటన చోటు చేసుకుంది. సిద్దిపేట జిల్లా ములుగు మండలం ఆచేయిపల్లి గ్రామానికి చెందిన నిజాముద్దీన్ మేడ్చల్లో నివసిస్తున్నాడు. మద్యం సేవించిన కొడుకు షేక్ తండ్రి నిజాముద్దీన్తో గొడవపడ్డాడు. మద్యం మత్తులో నిజాముద్దీన్ని బండరాయితో కొట్టి దారుణంగా హత్య చేశాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. షేక్ని అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు. మేడ్చల్లో దారుణ ఘటన చోటు చేసుకుంది. సిద్దిపేట జిల్లా ములుగు మండలం ఆచేయిపల్లి గ్రామానికి చెందిన నిజాముద్దీన్ మేడ్చల్లో నివసిస్తున్నాడు. మద్యం సేవించిన కొడుకు షేక్ తండ్రి నిజాముద్దీన్తో గొడవపడ్డాడు. మద్యం మత్తులో నిజాముద్దీన్ని బండరాయితో కొట్టి దారుణంగా హత్య చేశాడు. ఇక ఇదే అంశానికి సంబంధించి మనకు మరింత సమాచారం మా కొలీగ్ సుచిత అందిస్తారు. సుచిత, మేడ్చల్ జిల్లా మేడ్చల్ పొజిషన్ పరిస్థితి దారుణమే చోటు చెప్పుకోవచ్చు రాజు గారు. అయితే సిద్దిపేట జిల్లా ములుగు మండలానికి చెందిన ఆచన్పల్లి అనే గ్రామానికి చెందిన నిజాముద్దీన్ కొడుకు శేఖర్ అయితే హత్య చేశాడని తెలుస్తుంది. అయితే ఇదంతా కూడా మద్యం మత్తులోనే అయితే జరిగినట్టుగా కూడా తెలుస్తుంది. మద్యం మత్తులో తన తండ్రి మీద బండరాయి పెట్టి అయితే ఆయన కొట్టైతే చంపేసినట్టుగా తెలుస్తుంది. వాటర్ బ్యాంక్ వద్దనైతే ఇదంతా కూడా ఘటన అయితే ఆయన చేసినట్టుగా తెలుస్తుంది. తన తండ్రి మీద ఉన్న కోపం ఏదైనా చిన్న చిన్న కోపాలు ఉంటాయి, వాటి అన్నిటికీ కూడా ఒకటేసారిగా మద్యం మత్తులో ఉండగా చిన్నగా ఆర్గ్యుమెంట్ స్టార్ట్ అవుతాయి. ఆర్గ్యుమెంట్ ఒకటేసారి పెద్దగా అయ్యి బండరాయి తీసుకొని తన తండ్రిని కూడా చాలా కసాయిగా అయితే చంపినట్టుగా కూడా తెలుస్తుంది రాజు. ఇంకొక విషయం దీనికి సంబంధించి ఎవరైతే ఇంట్లో ఉండాలో వాళ్ళందరూ కూడా ఎంత ఆపడానికి ప్రయత్నించినా కూడా అతను ఆగే ప్రయత్నం కూడా చేయలేదు. అంటే ఒకటేసారిగా చేయాలి అన్న ఇంటెన్షన్ కావాలని కూడా ఎంత కూడా చేసినట్టుగా తెలుస్తుంటే కోపం వచ్చి కూడా చేసినట్టుగా కాకుండా కావాలని చేసిన ఇంతకుముందు నుంచి ఉన్న కోపాలన్నీ కూడా ఒకటి తండ్రి మీద ఉన్నాయన్నీ కూడా కోపాలు మనసులో పెట్టుకొని అయితే ఇదంతా కూడా చేసినట్టుగా తెలుస్తుంది రాజు గారు. ఓకే, రైట్. థ్యాంక్ యూ సుచిత.